హలో ఎవ్రీవన్, ఐఎమ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ 11. ఈ వీడియోలో నేను మీకు ప్లే స్టోర్ని ఎలాగ ఇన్స్టాల్ చేయాలి అనేది చెప్తాను. అండ్ అలాగే మీ దగ్గర ఏవైనా ఏపీకే ఫైల్స్ ఉన్నాయనుకోండి, వాటిని కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. బట్ ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయడం ఎలాగా, ఇన్స్టాల్ చేయడం ఎలాగా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో ప్లే స్టోర్ని ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలి, దాని సెటప్ ఎలాగ చేసుకోవాలి అనేది క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. సో ఇంకా ల్యాగ్ చేయకుండా డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఏదో ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఏమని సెర్చ్ చేస్తారంటే విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ అని టైప్ చేయండి. డౌన్లోడ్ అని టైప్ చేసినా టైప్ చేయకుండా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మీకు ఫస్ట్ వెబ్సైట్ కనిపిస్తూ ఉంటుంది, apps.microsoft.com అని. సో ఇందులోకి అయితే వెళ్ళండి. ఇది డైరెక్ట్ మనను మైక్రోసాఫ్ట్ యాప్ స్టోర్లోకి అయితే తీసుకొని వెళ్తుంది, అంటే స్టోర్లోకి తీసుకొని వెళ్తుంది అనమాట మనను. సో ఎందుకని నేను మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేసి చూపించట్లేదు అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను స్టెప్ బై స్టెప్. సో మీరు ఒకవేళ ఈ ఫైల్ కావాలి అనుకోండి, ఈ ఫైల్ని ఎలాగ డౌన్లోడ్ చేయాలో చెప్తాను. ప్లే స్టోర్ ఉన్న ఫైల్ ని ఎలాగ డౌన్లోడ్ చేయాలో కూడా క్లియర్ గా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను అనమాట. ఈ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశారనుకోండి, ఈ సాఫ్ట్వేర్ కి సంబంధించినది జస్ట్ అమెజాన్ యాప్ స్టోర్ మాత్రమే మీకు వస్తుంది, ప్లే స్టోర్ అనేది మీకు రాదు ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాను అనేది చెప్తాను, ఇంకా లెంత్ ఎక్కువ చేయకుండా. ఇక్కడ గెట్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ మైక్రోసాఫ్ట్ స్టోర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది కానీ అది డిసేబుల్ లో అయితే ఉందన్నమాట మనకు. ఎందుకని అక్కడ డిజేబుల్ లో కనిపిస్తుందంటే యుఎస్ కంట్రీలో మాత్రమే దీనికి యాక్సెస్ అనేది ఉంది మనకు డౌన్లోడ్ చేసుకోనికి మైక్రోసాఫ్ట్ స్టోర్ లోంచి. ఇంకా అదర్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ కంట్రీస్ కి ఇంకా పర్మిషన్ అనేది ఇవ్వలేదన్నమాట మైక్రోసాఫ్ట్ స్టోర్ లో. సో అది వచ్చేసి మేబీ ఫ్యూచర్ లో అన్ని కంట్రీస్ కి అయితే వస్తుంది ఈ సాఫ్ట్వేర్ అనేది. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేయనప్పుడు నువ్వు ఎందుకు ఇక్కడికి మమ్మల్ని తీసుకొని వచ్చావంటే రీజన్ ఉంది ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. కొద్దిగా కిందికి రండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ షో మోర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇవన్నీ టిక్ మార్క్ లో ఉంటేనే మీరు ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి ఈ వీడియోని చూసి, లేకపోతే ఇన్స్టాల్ చేయకండి ఫ్రెండ్స్, ఇన్స్టాల్ చేసినా స్ట్రక్ అవుతూ ఉంటుంది. ఇంకో సజెషన్ ఏంటంటే నా దగ్గర నుంచి ఇక్కడ 8GB ర్యామ్ అనేది మినిమం ఉండాలి మనకు. సో 8GB ర్యామ్ కన్నా 16GB ర్యామ్ ఉంటేనే బెటర్ అని నేను రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీ పీసీ 8GB ర్యామే అనుకోండి, వర్చువల్ ర్యామ్ అనేది మీరు ఎనేబుల్ చేసుకోండి, అప్పుడు కొద్దిగా మనకు రన్ కానికి ఈజీగా ఉంటుంది. మీరు వర్చువల్ ర్యామ్ అనేది ఎనేబుల్ చేసుకోకుండా జస్ట్ 8GB మీదే రన్ చేయాలి అనుకుంటే కనుక అది స్టక్ అవుతూ ఉంటుంది. సో నేను ట్రై చేశాను, నా పీసీ కూడా 8GB ర్యామే అనమాట. సో వర్చువల్ ర్యామ్ ఎలాగా ఎనేబుల్ చేయాలి అని ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే ఇక్కడ ఓఎస్ వచ్చేసి విండోస్ 11 వర్షన్ అనేది ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఒకవేళ మీకు విండోస్ 10 నుంచి విండోస్ 11 కి ఎలాగా అప్గ్రేడ్ కావాలో తెలియకపోతే ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. ఒకవేళ మీది విండోస్ 10 అనుకోండి, ఈ సాఫ్ట్వేర్ అనేది మీరు ఇన్స్టాల్ చేసేకి అవకాశం అనేది ఉండదు అనమాట, అది వర్క్ అనేది కాదు మీరు ఇన్స్టాల్ చేసినా కూడా. సో ఇవన్నీ టిక్ మార్క్ ఉంటే మీరు ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో ఇంకా నిదానంగా స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా చెప్తాను ఇవన్నీ క్లోజ్ చేసి. సో ఇంకోటి చూపించాలి మీకు. సో మీరు ఒకవేళ ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలి, అమెజాన్ యాప్ స్టోర్ ఉన్నా పర్లేదు, మేము ఏపీకే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటాం అంటే అది మీ ఇష్టం ఫ్రెండ్స్. దానికోసం ఏం చేయాలి అంటే ఇక్కడ విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఇక్కడ ఈ వెబ్సైట్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది, డౌన్లోడ్ అని ఇక్కడ ఉంది కదా. సో ఈ వెబ్సైట్ లోకి మీరు వెళ్ళండి. మీరు చూసుకోవచ్చు డౌన్లోడ్ ఫ్రీ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఫైల్ ను. ఆల్రెడీ నేను ఈ ఫైల్ ను డౌన్లోడ్ చేశాను, నేను మీకు చూపిస్తాను ఎంత సైజ్ ఉంటుంది ఆ ఫైల్ అనేది కూడా. సో ఈ ఫైల్ ను డౌన్లోడ్ చేయడం చెప్పట్లేదు నేను, జస్ట్ మీకు చూపిస్తాను ఆ ఫైల్ సైజ్ ఎంత ఉంది అనేది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫైల్ ను వెబ్సైట్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి మీరు, నేను చూపించాను కదా ఇంతకు ముందు. సో ఆ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇందులో ప్రాపర్టీస్ లోకి వెళ్ళి నేను చూపిస్తాను క్లియర్ గా మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు 1.3GB అయితే కనిపిస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ మాత్రం ఉండదు అందులో. ఒకవేళ మీకు ప్లే స్టోర్ ఇంపార్టెంట్ అనుకుంటే ఇక్కడ ఈ ఫైల్ కనిపిస్తుంది కదా, ఈ ఫైల్ సైజ్ కూడా మీకు చూపిస్తాను. అప్రాక్సిమేట్లీ 900 MB వరకు అయితే ఉంది నియర్లీ. సో ఈ ఫైల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ డ్రైవ్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేద్దాం ఈ ఫైల్ ని ఎలాగ ఇన్స్టాల్ చేయాలి అనేది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫ్రెండ్స్, వర్చువల్ మిషన్ ప్లాట్ఫామ్ అని ఒకటైతే ఉంటుంది ఆప్షన్ అనేది, అంటే ఫీచర్ అనేది ఉంటుంది ప్రతి పీసీకి, మీరేం కంగారు పడక్కర్లేదు. దాన్ని ఎలాగ ఎనేబుల్ చేయాలి అంటే సింపుల్ గా విండోస్ బటన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ విండోస్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏమని సెర్చ్ చేస్తారంటే జస్ట్ టర్న్ అని సెర్చ్ చేయండి, మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది టర్న్ విండోస్ ఫీచర్స్ ఆన్ ఆర్ ఆఫ్ అని కనిపిస్తుంది కదా. సో దీని మీద డబుల్ ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మీకు ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్ కు మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ వర్చువల్ మిషన్ ప్లాట్ఫామ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఎనేబుల్ అనేది చేసుకోండి. టిక్ మార్క్ అనేది ఉండదు, సో టిక్ మార్క్ అనేది ఉంచుకొని ఇక్కడ జస్ట్ ఓకే మీద క్లిక్ చేయండి.
ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మిమ్మల్ని రీస్టార్ట్ అనేది అడుగుతుంది. మీరు రీస్టార్ట్ చేసేస్తే మీ పీసీ అనేది ఆ ఫ్యూచర్ యాక్టివేట్ అయిపోతుంది. సో సెకండ్ స్టెప్ ఏంటంటే మీరు డెవలపర్ మోడ్ అనేది ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. మీరు ముందుగా సెట్టింగ్స్ని ఓపెన్ చేసి ఇక్కడ డెవలపర్ మోడ్ అనేది సెర్చ్ చేయండి. డెవలపర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు డెవలపర్ సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి. ఇందులోకి అయితే మీరు వెళ్ళండి. ఇక్కడ డెవలపర్ మోడ్ అనేది డిఫాల్ట్గా ఆఫ్లో అయితే ఉంటుంది. సో దాన్ని ఆన్ చేసి ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసేయండి. ఆన్ అయిపోతుంది మీకు. దీనికోసం ఏం రీస్టార్ట్ చేయక్కర్లేదు మీ పీసీని. స్టెప్ 3 ఏంటంటే ఈ ఫైల్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో డ్రైవ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి మీరు. ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మీరు సి డ్రైవ్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైనా నేమ్ పెట్టుకోండి, బట్ ఆ నేమ్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక చోట మీరు ఆ నేమ్ అనేది టైప్ చేయాలి. సో నేను సింపుల్గా విండోస్ సబ్సిస్టమ్ ఆండ్రాయిడ్ కాబట్టి నేను షార్ట్ కట్లో ఇచ్చేసాను WSA అని. సో మీకు నచ్చిన నేమ్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు. సో ఇదే స్టెప్లోనే నేను దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అనేది కనిపిస్తుంటుంది. జస్ట్ దీని మీద రైట్ క్లిక్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని చూపిస్తుంది. ఒకవేళ మీకు ఎక్స్ట్రాక్ట్ ఆల్ అనే ఆప్షన్ చూపించకపోతే కనుక ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఫైల్స్ అని ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్రౌజ్ అని ఉంటుంది. ఏది బ్యాక్ వెళ్ళిపోయి సో ఇక్కడ సింపుల్ గా బ్రౌజ్ అనేది ఉంటుంది. ఈ బ్రౌజ్ మీద క్లిక్ చేయండి. ఈ బ్రౌజ్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ ఇక్కడ WSA లోకి వచ్చేసింది కదా ఫోల్డర్ లోకి. సో ఆ విధంగా అయితే మీకు రాదు. జస్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఈ ఫోల్డర్ ను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ అని క్లిక్ చేసి సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ షో ఎక్స్ట్రాక్టెడ్ ఫైల్ అని కనిపిస్తుంటుంది. దీన్ని కావాలి అంటే మీరు టిక్ మార్క్ ఉంచుకున్నారనుకోండి, డైరెక్ట్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన వెంటనే ఆ ఫైల్ పాత్ దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఎక్స్ట్రాక్ట్ చేసి సింపుల్ గా ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇది కొద్దిగా టైం అనేది తీసుకొని మనకు ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 159 ఐటమ్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయన్నమాట. అంటే ఫైల్స్ అనుకోండి అవి. సో ఇది ఎక్స్ట్రాక్ట్ అనేది కంప్లీట్ గా వచ్చింది. అవుతంగానే డైరెక్ట్ పాత్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఫైల్ అనేది మనకు ఓపెన్ అయిపోయింది కదా, లేకపోతే మీరు సి డ్రైవ్ అనేది ఓపెన్ చేసి మీరు ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తారు కదా, ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ ఎండింగ్ కు స్క్రోల్ చేస్తే లాస్ట్ లో మీకు ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ XAML అని. సో దీని మీద డబుల్ ట్యాప్ అనేది చేయండి. డబుల్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని చూపిస్తూ ఉంటుంది. సింపుల్ గా ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేస్తే మీకు ఇన్స్టాల్ అనేది ఫాస్ట్ గానే అయిపోతుంది. ఇక్కడ క్లోజ్ చేసేయండి. సిక్స్త్ స్టెప్ ఏంటంటే సింపుల్ గా మీరు విండోస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏమని సెర్చ్ చేస్తారంటే పవర్ షెల్ అని సెర్చ్ చేయండి. పవర్ షెల్ అని ఉంటుంది. సో పవర్ షెల్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ యారో మార్క్ మీద అయినా క్లిక్ చేయండి, లేదా ఇక్కడ రైట్ క్లిక్ అయినా చేసి ఇక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు కొన్ని కమాండ్స్ అనేవి ఇవ్వాలి. జస్ట్ 2 కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తా చూడండి. సో నేను ఆల్రెడీ ఇక్కడ టైప్ చేసి పెట్టాను. సో ఈ కమాండ్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో నేను సింపుల్ గా టైప్ చేసి పెట్టేస్తాను. మీరు అక్కడ చూసైనా టైప్ చేయండి, లేదా కాపీ పేస్ట్ అయినా చేసుకోండి. అక్కడ నుంచి సింపుల్ గా దీన్ని కాపీ చేస్తున్నాను. సో మీకు ఫోల్డర్ నేమ్ అనేది గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, ఇక్కడ నేను ఏదైతే ఫోల్డర్ నేమ్ అనేది ఇచ్చానో ఆ నేమ్ మాత్రమే ఇక్కడ ఇచ్చాను. మీరు ఏదైతే ఫోల్డర్ నేమ్ ఇచ్చింటారో ఆ నేమ్ అనేది ఎలాగుంటే అలాగే ఇక్కడ టైప్ చేసేయండి. మిగిలిండే కమాండ్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ అలాగే మీరు టైప్ చేసేయండి ఇక్కడ. సో ఇది టైప్ చేసిన వెంటనే ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ సెకండ్ కమాండ్ అనేది కొద్దిగా జాగ్రత్తగా టైప్ చేయండి ఫ్రెండ్స్. మీరు రాంగ్ గా టైప్ చేస్తే ఇన్స్టాల్ అనేది కాదనమాట. సో ఇక్కడ ఎలాగుందో అలాగే టైప్ చేయండి. జస్ట్ నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. సో ఇప్పుడు పేస్ట్ అనేది చేసేసాను. సింపుల్ గా ఇక్కడ ఎంటర్ బటన్ మీద మీరు క్లిక్ చేస్తే ఈ బ్లూ బాక్స్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో లోడ్ కావడం మీకు ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది అనమాట సాఫ్ట్వేర్ అనేది. ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ చేసి నేను సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేస్తాను. విండోస్ సబ్సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు, అంటే ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో మీకు ఇంకా ప్లే స్టోర్ అనేది ఇన్స్టాల్ అనేది అయిండదు ఫ్రెండ్స్. మీరు కావాలి అంటే ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తారు చూడండి. ప్లే స్టోర్ అనేది పీలో ఉంటుంది కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్లే స్టోర్ అనేది లేదు. సో ప్లే స్టోర్ రావాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేసి ఒకసారి రన్ చేయండి మీరు. సో ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మీరు దీంట్లో కూడా ఎనేబుల్ అనేది చేసుకోండి డెవలపర్ మోడ్ అనేది. సో ఇక్కడ సిస్టమ్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఇవేమీ చేంజ్ చేయక్కర్లేదు. సింపుల్ గా ఇక్కడ సో ఇక్కడ ఫైల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఈ ఫైల్స్ అనేవి ఓపెన్ చేస్తే మీకు ప్లే స్టోర్ అనేది కనిపించేస్తుంది. జస్ట్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
సో ఇది లోడ్ అవుతుంది అనమాట, కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. మనకు ఫస్ట్ టైం కదా ఇన్స్టాల్ చేసినది, అందుకే కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. ఎవ్రీ టైం మీరు సెట్ డౌన్ చేసి ఓపెన్ చేసినప్పుడు మీ సిస్టమ్ను మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసినా వాటికి సంబంధించిన ఏ యాప్ ఓపెన్ చేసినా ఇలా కొద్దిగా లోడ్ అవుతుంది. సో ఇక్కడ మైక్రోఫోన్ పర్మిషన్ అడుగుతుంది, జస్ట్ ఎస్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫైల్స్ అనేవి మనకు ఓపెన్ అయ్యాయి అనమాట. సింపుల్ గా ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం చేయక్కర్లేదు, మీరు సింపుల్ గా ఇవన్నీ క్లోజ్ చేసేయండి. మీకు ప్లే స్టోర్ అనేది ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు చూపిస్తా చూడండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్లే స్టోర్ కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ఇక్కడ అమెజాన్ యాప్ స్టోర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది అండ్ అలాగే ప్లే స్టోర్ కూడా మనకి ఇన్స్టాల్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ప్లే స్టోర్ అనేది ఇన్స్టాల్ అయింది. సో మీకు అమెజాన్ యాప్ స్టోర్ అనేది అవసరం లేదని అన్ఇన్స్టాల్ అయితే చేయబోకండి. ఎందుకని అన్ఇన్స్టాల్ చేయొద్దు అంటున్నానంటే, అన్ఇన్స్టాల్ చేశారనుకోండి విండోస్ సబ్సిస్టమ్ ఆండ్రాయిడ్ అనేది మనం డౌన్లోడ్ చేశారు కదా సాఫ్ట్వేర్, అది కూడా అన్ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో అది ఉన్నివ్వండి అలాగే, దాన్ని ఏం యూజ్ చేయకపోయినా కూడా. సో ఇప్పుడు ప్లే స్టోర్ని ఓపెన్ చేద్దాం. సో ప్లే స్టోర్ని ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఆండ్రాయిడ్ సెటప్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు కొత్తగా మొబైల్ అనేది కొన్నప్పుడు ఆండ్రాయిడ్ సెటప్ చేస్తారు కదా, అది ఫస్ట్ కంప్లీట్ చేయండి మీరు. సో ఇక్కడ నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు, దీన్ని అయితే కంప్లీట్ చేయండి ఫస్ట్. సో ఓపెన్ కాలేదని మీరు ఏం క్లోజ్ చేయకండి, కొద్దిగా వెయిట్ చేయండి, మళ్ళీ అడుగుతుంది అనమాట అది నోటిఫికేషన్ అనేది. లేదా మీరు ఒకసారి ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ సెటప్ అనేది ఫస్ట్ మనం కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు ప్లే స్టోర్ క్లోజ్ చేసి ఈ సెటప్ మొత్తం కంప్లీట్ చేసి నేను మీకు చూపిస్తాను. సింపుల్ గానే ఉంటుంది, మీరు మొబైల్ ఉన్నప్పుడు ఎలాగ సెటప్ చేస్తారో అలాగే ఉంటుంది. సో ఈ డివైస్ నేమ్ వచ్చేసి Pixel 5 అనమాట. సో ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు టాప్ లో మీకు ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట కమాండ్స్ అన్నిటి. సో అక్కడ ఏదైతే వస్తుందో అది ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది, అది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మన జీమెయిల్ ఐడి ఇస్తే సరిపోతుంది అనమాట, అంతకన్నా ఎక్కువ డీటెయిల్స్ ఏం అడగదు. ఇక్కడ ఇంటర్నెట్ అనేది కనెక్ట్ లోనే ఉంచుకోండి, మీరు డిస్కనెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు డేటా ట్రాన్స్ఫర్ టూల్ అనేది మనకు ఓపెన్ అయింది అనమాట. మన దగ్గర ఎటువంటి డేటా లేదు కాబట్టి సింపుల్ గా డూ నాట్ కాపీ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ డూ నాట్ కాపీ అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ సింపుల్ గా మీ జీమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో జీమెయిల్ ఐడి ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి సక్సెస్ఫుల్లీ మీకు లాగిన్ అయిపోతుంది. ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, మీకు లాగిన్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. సో మీది ఒకవేళ 8GB ర్యామ్ అనుకోండి, ఇక్కడ స్టక్ అవుతూ ఉంటుంది అనమాట ఎక్కువగా. సో మీరు వర్చువల్ ర్యామ్ అనేది ఎనేబుల్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ప్రొవైడ్ చేశాను, మీరు ఆ వీడియోని చూసి వర్చువల్ ర్యామ్ అనేది ఎనేబుల్ చేసుకోండి. లేదా మీకు తెలిసింటే మీరు మీ సొంతంగానే వర్చువల్ ర్యామ్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పిన్ అనేది అడుగుతుంది. సో పిన్ అవసరం లేదు, మన పీసీ ఓపెన్ చేస్తేనే కదా ఈ యాప్స్ ని ఓపెన్ చేయగలం. సో నేను పిన్ ఏమి ఇవ్వట్లేదు, మీరు కావాలి అంటే పిన్ ఇచ్చుకోండి. ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు ఈ పిన్ అయితే అడుగుతుంది అనమాట ఫస్ట్ స్టార్టింగ్ లో మీకు. జస్ట్ నేను ఇక్కడ స్కిప్ మీద క్లిక్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఇవన్నీ చూపిస్తుంది, ఇవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్, మనం ఇవి సెట్ చేయక్కర్లేదు. ఎందుకనంటే మన పీసీకి ఆల్రెడీ ఉంటాయి కదా ఇవన్నీ. సో అంతే ఫ్రెండ్స్, మనకు సెటప్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేద్దాం మనం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు సక్సెస్ఫుల్లీ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అయింది అనమాట. ఇప్పుడు నేను మీకు ఒక యాప్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేసి కూడా చూపిస్తాను క్లియర్ గా. సో ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. జస్ట్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేస్తే మీకు డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అనేది ఇందులో చాలా స్పీడ్ గా అయితే అవుతుంది అనమాట. మనకు డౌన్లోడింగ్ స్పీడ్ గురించి చెప్పట్లేదు నేను. సో డౌన్లోడ్ స్పీడ్ అనేది మీ ఇంటర్నెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇన్స్టాలింగ్ ప్రాసెస్ అనేది మన మొబైల్ కన్నా ఫాస్ట్ గా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్స్టాల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాల్ అనేది కూడా ఫాస్ట్ గా అవుతుంది చూడండి, ఇక్కడ ఇన్స్టాలింగ్ అని పడింది కదా. సో చూడొచ్చు మీకు ఎంత ఫాస్ట్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇన్స్టాల్ అనేది కంప్లీట్ అయిపోయిందో. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాను. సో దీన్ని నార్మల్ గానే మీరు అన్ఇన్స్టాల్ చేయాలి అంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మొబైల్లో ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు పర్మిషన్స్ అడుగుతుంది, సేమ్ అలాగే అడుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఒక టాబ్లెట్ వర్షన్ లో అయితే రన్ అవుతూ ఉంటుంది, మన మొబైల్ ఫోన్ లాగా కాకుండా ఇందులో ఈ యాప్స్ అనేవి. సో ఈ పర్మిషన్ ఇచ్చేయండి. సో ఇక్కడ ఇవి డౌన్లోడ్ అవుతూ ఉంటాయి, ప్లే స్టోర్ కి సంబంధించిన కొన్ని టూల్స్ అనేవి అవి డౌన్లోడ్ కానివ్వండి, వాటిని మీరు డిస్టర్బ్ చేయక్కర్లేదు. జస్ట్ ఇక్కడ పర్మిషన్ స్టోరేజ్ కూడా ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు ఏవైతే యాప్స్ అనేవి ఉన్నాయో అవి మాత్రం ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ సిస్టమ్ లో వచ్చింటాయి, ఇవి సిస్టమ్ యాప్స్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ నార్మల్ గా మొబైల్ ఫోన్ లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇక్కడ నాకు ఒక మైనస్ కనిపించింది ఫ్రెండ్స్ ఇందులో. ఏంటంటే అది
స్టోరేజ్ అనేది మనం యాక్సెస్ చేయలేము అనమాట. ఇవి స్టోరేజ్ అనేది రెండు సపరేట్ గా అయితే ఉంటాయి. మన సిస్టమ్ స్టోరేజ్ కానీ విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇవి రెండు సపరేట్ గా అయితే ఉంటాయి అనమాట. ఎలాగంటే ఒకే డివైస్ లో 2 డివైజులు ఉన్నట్టయితే ఉంటుంది. ఒక పీసీ ఉంటుంది అండ్ అలాగే ఒక టాబ్లెట్ అనేది రన్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట. ఇలా కాకుండా ఒకటే స్టోరేజ్ ఇచ్చింటే బాగుండని నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏవైనా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇందులోకి ఎలాగ యాడ్ చేసుకోవాలి విండోస్ సబ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ లోకి అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఏపీకే ఫైల్స్ ని ఎలాగ డౌన్లోడ్ చేయాలో చెప్తాను. ఆ తర్వాత మీకు క్లియర్ గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలాగా ఇక్కడికి స్టోరేజ్ లోకి యాడ్ చేసుకోవాలి మనం అనేది. సో ఇది ఒకటి మారిస్తే బాగుంది అనిపించింది. రెండింటికి సిస్టమ్ స్టోరేజ్ నే ఇచ్చేసి ఉంటే బాగుంది అనిపించింది నాకు మన కంప్యూటర్ది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్ లోకి వెళ్ళి మీరు ఎక్కడ సెర్చ్ చేసినా ఏం చేసినా మీకు విండోస్ సబ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ లోకి మీరు ఇమేజెస్ కానీ ఏవైనా డాక్యుమెంట్స్ అనేవి డౌన్లోడ్ చేసినా అక్కడికి ఇన్స్టాల్ చేస్తున్నా అవి ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ అనేది చేయలేరు. బట్ మనం ఇన్స్టాల్ చేసినాం కదా, ఆ సాఫ్ట్వేర్ వచ్చేసి ఇక్కడ సి డ్రైవ్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, ఆ సి డ్రైవ్ లోంచి అది యూజ్ చేస్తూ ఉంటుంది అనమాట మనకు స్టోరేజ్ అనేది. సో నేను చూపిస్తాను మీకు ఒకసారి అయితే. ఫైల్స్ యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసాం కదా, సో మీరు అన్ఇన్స్టాల్ అనేది సింపుల్ గా ఇక్కడే రైట్ క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కావాలి అనుకుంటే. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి మీరు కావాలి అంటే ఇక్కడ అన్ఇన్స్టాల్ క్లిక్ చేస్తే అన్ఇన్స్టాల్ అయిపోతుంది మనకు. సో దీని షార్ట్ కట్ అనేది ఇక్కడ వేద్దాం మనం. సో దీన్ని ఓపెన్ చేస్తాను ఒకసారి మీకు. సో ఇక్కడ మీకు ఇంటర్నల్ స్టోరేజ్ అనేది కూడా ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు 130 GB ఫ్రీ అని కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి మన సి డ్రైవ్ లో ఫ్రీగా ఉన్న స్టోరేజ్ అనేది చూపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అదర్ డ్రైవ్స్ అనేవి యూజ్ చేయడానికి కూడా లేదనమాట. సో వీళ్ళు స్టోరేజ్ అనేది రెండింటికి సపరేట్ కాకుండా ఒక్కటే స్టోరేజ్ అనేది మన సిస్టమ్ స్టోరేజ్ ఇస్తే బాగుండని నాకైతే అనిపించింది అనమాట. మళ్ళీ ఇక్కడికి యాడ్ చేసి ఇదంతా టైం వేస్ట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది మనకు. మేబీ ఫ్యూచర్ లో ఈ స్టోరేజ్ అనేది చేంజ్ చేయొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకు. నెక్స్ట్ వీడియోలో ఏపీకే ఫైల్స్ ని ఎలాగ డౌన్లోడ్ చేయాలి, ఎలాగ ఇన్స్టాల్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఆ వీడియో తర్వాత సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ స్టోరేజ్ అనేది ఉంది కదా, దాంట్లోకి ఎలాగ మీరు ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏవైనా ఎలాగ యాడ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను ఆ వీడియోలో. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకు. ఇటువంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. ఐ విల్ బ్యాక్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్. కీప్ వాచింగ్ కార్తిక్ టెక్ టీవ్ 11. దిస్ ఈజ్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బై బై.